ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు ఒక చిన్న ఫ్రాడ్ చేశాడండి, చిన్న మోసం చేశాడు. చిన్న మోసం చేసిన తర్వాత ప్రార్థన కూడా చేసుకొని ఉండుంటాడు. ఏమనంటే, దేవా నన్ను ఎవరు పట్టుకోకూడదయ్యా, దేవా నేను దొరకకూడదయ్యా, ఈ ఫ్రాడ్ నేను ఎలాగో చేసేసాను, నన్ను కాపాడని ప్రార్థన చేసుకొని ఉండుంటాడు అనుకుంటున్నాను. నేను అడగలేదులేండి, నువ్వు ఆ ప్రార్థన చేసుకున్నావు లేదా అని అబ్బాయిని అడగలేదు. సరే, ఫ్రాడ్ అంతా జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారంట. పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారు. మొత్తం వీధిలో మొత్తం రచ్చ అయిపోయింది, పరువు పోయింది, వాళ్ళ తల్లిదండ్రులు పరువు పోయింది, తన పరువు పోయింది. ఆ తర్వాత ఉద్యోగం కూడా బీకేశారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను అడిగాను, నువ్వు ఆ తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని నీకు తెలుసా? నీకు గ్రహింపు వచ్చిందా? నాకు వచ్చిందక్క, కానీ ఎప్పటికి పట్టబడుతుందో చూద్దాంలే అని, పట్టబడే వరకు మహారాజే కదా, అంతే కదండి. దొంగ పట్టబడే వరకు దొంగ దొర అంట, పట్టబడిన తర్వాత దొంగ దొంగ అయిపోతాడు అనుకున్నాడు. పట్టబడిన తర్వాత చూద్దాంలే,